ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. రాజుగారు అంటే ఈ పాదయాత్ర ముగిసింది. పాదయాత్ర దాదాపుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు జరిగింది. అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా 3 నెలలే ఎలక్షన్లు ఉన్నాయి. కానీ నిర్బంధాలు అయితే పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చే కొద్ది ఓట్లు తీసేయటం, కేసులు పెట్టడం, లోపలికి పంపించడం, జైలు, చివరికి అధినేత దగ్గర నుంచి అందరివన్నీ పెంచుతున్నారు. అంటే యువగళం పాదయాత్రతోనే ప్రభుత్వంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నారనుకుంటున్నారు? ఈరోజు సభకు కూడా అడ్డంకులు. ఈరోజు ఈ సభా వేదికగా వీటిలన్నింటిని ఎదుర్కొనేందుకు 2 పార్టీల కేడర్లు జనసేన అండ్ టీడీపీకి ఎటువంటి సంకేతాలు ఇవ్వబోతుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రోజులు దగ్గర పడ్డాయనేటువంటిది బాగా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇది మునిగిపోయేటువంటి నావా అనేటువంటి భావన కూడా ఈ 2-3 రోజుల నుంచి చూసినట్లయితే మరి ఆ పార్టీలో ఉన్నటువంటి లోకల్ కానీ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులను వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయటం అనేటువంటి భావన కానీ వీళ్ళందరిలోని కూడా ఒక నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి అదొక లైన్ అయితే, ఓడిపోతున్నాం అనేటువంటి భయం కూడా కలగడానికి కారణం ఏంటంటే లోకేష్ బాబు యువగళం పేరుతో చేసినటువంటి ఆ ప్రక్రియ చూసినట్లయితే 226 రోజులు చాలా ఎంతో పట్టుదలతో చేసి అన్ని వర్గాలని కూడా సమీకృతంగా చక్కగా అందరికీ కూడా వారి సమస్యలన్నీ కూడా ఎంతో ఓపికగా విని దానికి సొల్యూషన్స్ కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తాను అధికారంలోకి వస్తాననేటువంటి చెప్పడం కావచ్చు. మరి ఈ జనం యొక్క ఆగ్రహావేశాలని చూసి బెంబేలెత్తిపోయినటువంటి జగన్ ఈ విధమైనటువంటి ప్రక్రియలు చేయాలి, ఏదో మార్చితే ఏదో వస్తుందనేటువంటి భావన, తెలంగాణలో మార్చలేదు కనుక ఓడిపోయారు అనేటువంటి భావన, మార్చితే ఏదైనా కలిసి వస్తుందని చివరిలో చనిపోయే ముందు వచ్చేటువంటి ఒక ఆలోచన వచ్చేటువంటి ఈ ఆలోచనతో ఉన్నట్టుగా అగుపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా ఆయన రోజులను లెక్కెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ జనసేన తెలుగుదేశం అనేటువంటిది కృష్ణార్జునుడిలాగా ఎంత పకడ్బందీగా వ్యూహంగా చేస్తా అన్నారంటే ఎంత అభినందనీయం, హర్షణీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుచేతనంటే జనసేన అధినేత అయినటువంటి వ్యక్తి సామాజిక న్యాయం కావాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తా ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ ఆది నుంచి కూడా ఈ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేయాలనేటువంటి భావనతోనే నాటి నేత అయినటువంటి ఎన్టీ రామారావు గారు ఆలోచన సరళి కూడా 2 సింక్ అవ్వటం వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడానికి చాలా దగ్గరలోనే ఉన్నారని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ 3 నెలలు 4 నెలల్లో ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన యొక్క సమైక్యంగా వచ్చేటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బలహీన వర్గాల వారు కానీ విద్యార్థి సమస్యల మీద కావచ్చు, కార్మిక సమస్యలు కావచ్చు, రైతాంగానికి మహిళల సమస్యలు అన్నింటి మీద కూడా ఖచ్చితంగా మరి వారికి అనుకూలంగా చేసేటువంటి ప్రక్రియలో ఉంటుందని ప్రగాఢంగా విశ్వసించేటువంటి వ్యక్తిగా తెలియజేశారు. మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. రాంగోపాల్ రెడ్డి గారు, ప్రధానంగా యువగళం పాదయాత్ర ప్రారంభమైన జనవరి 27, 2023 మళ్ళా ముగిసింది డిసెంబర్ 18, 2023. దాదాపుగా 226 రోజుల పాటు నిరాటంకంగా పాదయాత్ర సాగింది. ఈ మధ్యలోనే మీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే తెలుగుదేశం పార్టీకి గేమ్ చేంజర్గా వారిని మీరు కానీ, లేకపోతే ఇక్కడ చిరంజీవి గారు కానీ, లేకపోతే అక్కడ శ్రీకాంత్ కానీ, మీ ముగ్గురు కూడా గెలుపొందారు. తర్వాత ఎమ్మెల్యే కోటా నుంచి అనురాధ గెలుపొందింది. అంటే ఇవి గేమ్ చేంజర్గా మారి ఆ తర్వాత యువగళానికి ఊపు ఎక్కువైంది. ఎలా చూస్తారు ఈ మొత్తం పరిణామాలని? ఈరోజు సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? జనవరి 27న లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర స్టార్ట్ అయింది. అదే సమయంలోనే రాష్ట్రంలోని 3 గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. మార్చి 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. నిజంగా మేము ఆ రోజే ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నాం, ఒక నిశ్చితాభిప్రాయానికి కూడా మేము రావడం జరిగింది. ముఖ్యంగా యువతలో, నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, అదేవిధంగా అనేక మందిలో లోకేష్ బాబు గారి మాటలు ధైర్యాన్ని నింపాయి. లోకేష్ బాబు గారు కుప్పం సభలోనే నిరుద్యోగ యువకులకు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ఒక స్పష్టమైన మాట ఇవ్వడం జరిగింది. తర్వాత జరిగిన మార్చి 13వ తారీఖు వరకు అనేక సమావేశాల్లో అనేక రంగాలకు సంబంధించిన ప్రముఖులు కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు, పారిశ్రామిక అనేక మంది కలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని అడగడం జరిగింది. ఆయన స్పష్టమైన సమాధానాలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఒక బ్రహ్మాండమైన సానుకూల వాతావరణం రావడం జరిగింది. లోకేష్ బాబు గారి పాదయాత్ర వలన మా 3 స్థానాలు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడానికి ఒక తారక మంత్రంగా కూడా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా
4 సంవత్సరాల ఈ 8 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతం పలకడానికి రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం నీతికి, నిజాయితీకి, ధర్మం వైపు, న్యాయం వైపు, నిజం వైపు నిలబడతారని చెప్పి స్పష్టంగా భావిస్తూ ఉన్నారు.